పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పోలవరం బనకచెర్లపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం కొనసాగుతోంది. మీటింగ్ కు సీఎం చంద్రబాబు, రేవంత్ హాజరయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. గోదావరి బనకచెర్ల సింగిల్ పాయింట్ ను ఏపీ ఎజెండాలో పెట్టింది. 13 అంశాలను ఎజెండాలో పెట్టింది తెలంగాణ. పోలవరం బనకచెర్లపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం కొనసాగుతోంది. మీటింగ్ కు సీఎం చంద్రబాబు, రేవంత్ హాజరయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. గోదావరి బనకచెర్ల సింగిల్ పాయింట్ ను ఏపీ ఎజెండాలో పెడితే 13 అంశాలను ఎజెండాలో పెట్టింది తెలంగాణ. పోలవరం బనకచెర్లపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం కొనసాగుతూ ఉంది. మీటింగ్ కు సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. గోదావరి బనకచెర్ల సింగిల్ పాయింట్ ను ఏపీ ఎజెండాలో పెడితే 13 అంశాలను తన ఎజెండాలో పొందుపరిచింది తెలంగాణ. పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పైన సమావేశం కొనసాగుతుంది. దాదాపు గంట నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ పాయింట్ ఎజెండాగా చేర్చినటువంటి పరిస్థితి. సో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పైన చర్చ జరపాలి. తెలంగాణకు ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ సముద్రంలో వృధాగా కలిసేటువంటి నీటిని మాత్రమే తాము వాడుకుంటాం. ఏడాదికి 200 టీఎంసీల నీటిని తాము వాడుకుంటున్నాం కాబట్టి ఆ మేరకు తమకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశంలో అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం 13 అంశాలను ఎజెండాలో పెట్టినటువంటి పరిస్థితి. అందులో తొలుతది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే డిండి ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతులు ఇవ్వడం, అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వేరే బేసిన్ కు నీటిని తరలించేటువంటి ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ వెంటనే నిలిపివేలా చూడాలని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈ అంశాలపైన తెలంగాణ నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులకు అనుకూలంగా ఇటు కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు వినిపించేందుకు, ఆ మేరకు తెలంగాణకు మద్దతించేందుకు ఏపీని ఒప్పించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నటువంటి పరిస్థితి. వాటితో పాటు ఇటు శ్రీశైలం వద్ద టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలిస్తుంది కాబట్టి ఆ మేరకు టెలిమెట్రీలను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో కొత్తగా నిర్మిస్తున్నటువంటి హంద్రీనీవా, వెలుగొండ, గురురాఘవేంద్ర ప్రాజెక్టులను సంబంధించి కూడా వాటిపైన నియంత్రణ చేయాలని, అలాగే శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి ఒక ముప్పు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ పైన ప్రధానంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలను కన్సల్ట్ చేసి ఆ మేరకు ఆ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఈ అంశంలో కోరుతున్నటువంటి పరిస్థితి. అలాగే శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున నీటిని ఆంధ్రప్రదేశ్ డ్రా చేస్తుందని, దానివల్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది కాబట్టి అలాంటి చర్యలు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంత్రించాలని కోరుతున్నారు. వాటితో పాటు సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతులు, అలాగే పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మించేందుకు తగినటువంటి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజెండాలో పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఇవ్వాలని కోరారు. సో మొత్తం తెలంగాణ 13 అంశాలను ఎజెండాలో ఉంచితే ఆంధ్రప్రదేశ్ మాత్రం కేవలం ఒకే ఒక్క అంశాన్ని, సింగిల్ పాయింట్ ను ఎజెండాలో చేర్చింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరుతుంది. సో కేంద్ర ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాల మధ్య ఏర్పడినటువంటి వివాదం నేపథ్యంలో ఎలాంటి పరిష్కారాన్ని సూచిస్తుందని మనం వేచి చూడాలి. కాసేపట్లో 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ సమావేశంలో ఆయన ఏం చెప్తారని మనం చూడాలి. థ్యాంక్ యూ వెంకటేష్.